మహాలక్ష్మి ఈ ఉగాది పర్వదినాన మనల్నందరినీ ఆశీర్వదించుగాక, మనందరికీ సకల సన్మంగళాల్ని ప్రసాదించుగాక, సకల సౌఖ్యాలు, ఐశ్వర్యము, శాంతి, ఆరోగ్యము, సుఖము, అలాగే అభివృద్ధి, మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండుగాక. ఆ మహాలక్ష్మిని ఈ సంవత్సరం నిత్య ఆరాధనగా ఎంచుకొని ఆవిడని ఆరాధన చేస్తే ఆవిడ ఇవ్వనిదంటూ ఉండదు. ఎందుకంటే ఆవిడ కల్పవృక్షం. నేను మహాలక్ష్మి ఉపాసన చేస్తాను కాబట్టి చెప్పటం లేదు. మహాలక్ష్మి అమ్మవారిని ఏది కోరుకున్నా అది ఇస్తుంది. ఆవిడ స్వామిని కూడా ఏం చెప్తుంది అని అంటే, వీళ్ళు మన పిల్లలు, ఖచ్చితంగా నువ్వు అనుగ్రహించి తీరాలి అని స్వామిని నిర్బంధించి మనకి అనుగ్రహించేలాగా చేస్తుంది. అందుకని అమ్మని ఆశ్రయిస్తే అమ్మ పరమాత్మ వైపు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మీ అందరికీ అన్ని మంగళాలు జరుగుగాక. ఈ ఆర్యవైశ్య సంఘం గడ్డి అన్నారం వారికి ఇంకా విజయాలు సిద్ధించుగాక. కొత్తగా చేపట్టిన ఈ సంఘం వీరందరికీ కూడా అనేక విజయాలు వచ్చి అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ ఈ సంవత్సరం మనకి అధిక మాసం వస్తుంది. అధిక మాసం అంటే పురుషోత్తమ మాసం అంటారు. ఆ మాసం ఏది చేసినా అధికస్య ఫలం అంటారు. ఆ మాసం కనుక మహాలక్ష్మి ఆరాధన చేసిన, మహాలక్ష్మి యొక్క హోమాలు చేసిన, లేకపోతే ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆరాధన చేసిన ఆ మాసం మీకు వచ్చే ఫలితం చాలా అమోఘం. కాబట్టి అధిక మాసాన్ని కాన్సన్ట్రేట్ చేయండి వైశ్యులందరూ చేసి, దాంట్లో ఏదైనా లక్ష్మీ హోమం కానీ శ్రీమన్నారాయణ హోమం కానీ నిర్వహించి మీరు అధిక ఫలాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, సంతు నిరామయ భద్రాని దుఃఖ భాగ్య